సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి మోసం అనే వర్డ్ ఆయనకు తెలీదు. సో ఆయన అంత చాలా గొప్ప లీడర్ అనమాట. సో ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి ఈయనకి పడదు. సో వకీల్ సాబ్ సినిమా ఏదో లాస్ట్లో చేశారు తప్ప ఆయన బేసిక్గా కూడా పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజ్ పడదు. సో సెకండ్ థింగ్, బీజేపీని అడ్డు పెట్టుకుని ఏపీ ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారు అంటే ప్రజలను దోచుకున్నారా, లేకపోతే ఎవరైనా మానభంగాలు చేస్తారా? ఆయన చేశారు చెప్పండి? ఏం చేయలే కదా. ఆయన ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీద కృషి చేయడం. సో మన బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాటలు బట్టి సిద్ధాంతాలు ఆయన ఏదైతే వర్క్ చేస్తున్నారు. అంతేగాని ఆయన ఓన్ డెసిషన్స్ తీసేసుకొని ఏదో చేయట్లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏపీకి సీఎం అయ్యి ఆయన ఏదన్నా ఓన్ డెసిషన్ తీసుకుంటే మీరు ఆ మాట అనొచ్చు. బట్ ఈజ్ అ డిప్యూటీ సీఎం. ఎందుకంటే పైన వాళ్ళకి ఏం ఆర్డర్స్ వస్తాయో ఆ వర్క్ పవన్ కళ్యాణ్ గారు చేయాలి. సినిమా పరంగా విమర్శిస్తే ఓకే, కానీ రాజకీయ పరంగా మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేసిన ప్రజలనే పట్టించుకోవట్లేదు, బీజేపీకి ఊడిగం చేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు డైరెక్ట్గా. సో నేను చెప్పేది కూడా అదే. ప్రకాష్ రాజ్ గారు మీరు ఒక సెలబ్రిటీ, సినిమాల్లో ఉండి ఇలాంటి వాక్యాలు చేసేదానికన్నా మీరు కూడా పాలిటిక్స్లోకి వచ్చి మీరు ఒక వ్యాఖ్య చేస్తే కనుక మీరు అన్న వాడికి వ్యాలిడిటీ ఉంటుంది. అంతేగాని మీరు ఎక్కడో సెలబ్రిటీ ఉండి ఎక్కడో మీరు అనేస్తే కనుక మీకు నా అన్వేషణకి పెద్ద తేడా లేదని చెప్పి అనుకుంటున్నాను. ఎట్లా మన జన సైనికులు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి మరి ఈ విషయంపై? సో నేను చెప్పేది కూడా అదే. సో చాలామంది అంటుంటారు, వెళ్ళిపోతుంటారు. సో నేను ప్రకాష్ రాజ్ గారు నేనేమన్నది, ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్. సో ఆయనని కొంచెం ఆయనలో మార్పు రావాలి, దానికోసం మీరు కృషి చేయండి. అంతేగాని ప్రకాష్ రాజ్ గారిని ట్విట్టర్లో తిట్టేస్తే మాత్రం ఆయన మార్పు రాదు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు, ఎందుకంటే టీఎఫ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రకాష్ రాజ్ గారు సపోర్ట్ చేసింది. సో ప్రకాష్ రాజ్ గారు ఓటింగ్ వేయండి అని చెప్పి. సో అలాంటి ఫ్యామిలీని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్ ఎవరేమన్నా ఊరుకోని జన సైనికులు ఇప్పుడు ఎందుకు ప్రతిఘటించట్లేదు? ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితం. సో ఎవరన్నా మెగా ఫ్యామిలీలో అట్లీస్ట్ నాగబాబు గారు రియాక్ట్ అయినా సరే జన సైనికులు రియాక్ట్ అవుతారు. సో ఇది పెద్ద విషయం కాదని చెప్పి వాళ్ళు కూడా పట్టించుకోవట్లని చెప్పి. అంత ప్రకాష్ రాజ్ గారికి నోటి దూరం ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ డైరెక్ట్ అంటే మళ్ళీ విమర్శలకు రిప్లై వస్తుంది, ఫ్యాన్స్ ఊరుకోవడం తెలీదా? ఇక ప్రకాష్ రాజ్ గారు నోటి దూరం ఎందుకంటే ఇక ప్రతి పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఒక విలను. సో ఆ విలనిజం ఇంకా కంటిన్యూ చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను.